కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ స్పందించారు. ఫార్ములా ఈరేస్ దాంట్లో కేటీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని అద్దంకి అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేయటాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించారని, ప్రజల నిధుల్ని కేటీఆర్ దుర్వినియోగం చేశారనేది వాస్తవం. అవినీతిపై కేసులు నమోదు కావడం సహజం. రాజకీయ కక్ష సాధింపులు అనకుండా విచారణకు కేటీఆర్ సహకరించారని అద్దంకి దయాకర్ అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.